నేను నేను పూర్తిగా మారిన మనిషిని. లేదండి, మీరు తప్పు చేయలేదు. తప్పు చేసింది నేను. మీరు గెంటించిన ప్రతిసారి నా అత్తవారి కోసం, మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకొని మనిషి నన్న సంగతి మర్చిపోయి మీ ఇంటి గడుపు తొక్కాను చూడండి. అది నేను చేసిన తప్పు. మీ కళ్ళల్లో అసహ్యం, మీ ఎదురుగా నిలబడితే మీలో అసహనం, నా మాటలు మీకు చీదరింపు, నా చేతులు మీకు యావగింపు. ఇవన్నీ భరిస్తూ మీకోసం పాకులాడానే. అది అది నేను చేసిన తప్పు. మీరు నా పుట్టింటి గుమ్మం తొక్కి సూట్ కేసు సర్దుకోకపోయినా పర్వాలేదు, వెళ్దాం రమ్మంటే మీ ఆతృత చూసి ఆకాశాన్నంటే ఆనందంతో మీ వెంట పిచ్చి దానిలో పరిగెత్తుకుంటూ వచ్చానే. అది అది నేను చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. కానీ నమ్మి వచ్చినందుకు 3 అక్షరాల సంతకం పెట్టించుకొని 7 జన్మల బంధాన్ని వెక్కిరించారు. నా గుండెల మీద తన్నారు. ఇప్పుడు కనీసం భూమి మీదైనా బతుకుతున్నాను. మళ్ళీ మీతో వచ్చి నట్టేట్లో మునగలేను. మళ్ళీ మళ్ళీ నేను తప్పు చేయలేను. తులసి, నేను మూర్ఖుణ్ణి. నీ మనసు తెలుసుకోలేక, నీ గొప్పతనం చూడలేక నా మనసుకి నేనే గిరిగీసుకొని నిన్ను దూరం చేసుకున్న అవివేకిని. నా ఆలోచనకి, నా వివేకానికి సిగ్గుపడుతున్నాను. నేను గొప్పదాన్ని కాదే. నేను కేవలం ఒక ఆడదాన్ని. పసుపు తాడులో ప్రపంచమంతా ఉందని నమ్మిన సామాన్యమైన ఆడదాన్ని. ఈ రోజు నా గొప్పదనం మీకెలా తెలిసింది? నా అన్ని కాపాడుకోవాలని నేను అనుకున్నాను. నా కుటుంబాన్ని కాపాడాలని నువ్వు అనుకున్నావు. నా అక్కకి భర్తని తేవాలని నేను అనుకున్నాను. కానీ మనసుకి నచ్చిన వాడిని తేవాలని నువ్వు అనుకున్నావు. ప్రతి నిమిషం నీ మీద గెలవాలని నేను ఆలోచించాను. కానీ ప్రతి క్షణం నీ భర్త ఓడిపోకూడదని నువ్వు తప్పించావు. అదే నీ గొప్పతనం. కానీ నిజం తెలిసేసరికి నువ్వు దూరమయ్యావు. నేను కళ్ళు తెరిచేసరికి ఆలస్యం అయిపోయింది తులసి. అందుకే వచ్చాను. నువ్వు లేని నా బ్రతుకు అర్థం లేదని నిన్ను అర్థిస్తున్నాను. ఎంత బాగా మాటలు నేర్చారండి. తప్పైపోయిందన్న ఒక్క మాటతో ఇంకా నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నారే తప్ప నా కళ్ళలోకి చూడలేకపోతున్నారు. మీ అక్క ప్రేమించిన వాడితో పెళ్లి చేశాను కాబట్టి, మీ కుటుంబం పరువు నిలబెట్టానని తెలిసింది కాబట్టి నేను మీకు ఈరోజు గొప్పదానిలా కనబడుతున్నాను. కానీ
పసిబిడ్డ లాంటి మీకు ఈ చేతులతో సేవలు చేశాను. అది గొప్పగా అనిపించలేదు మీకు? నా అందమైన భవిష్యత్తుని మీరు వేసిన 3 ముళ్ళకి తాకట్టు పెట్టి జీవితం మొత్తం మీతోనే అని కట్టుబడి బతికానే. అప్పుడు నా గొప్పతనం తెలియలేదు మీకు. ఈ రోజు నేనేదో త్యాగం చేశానని భావించి, నేనేదో దేవతలా కనిపించి నాతో కాపురం చేయాలనుకుంటున్నారు. అంతేకాని నా మీద ప్రేమతో కాదు, ఆప్యాయత పొంగిపోయి కాదు కదండి. ప్లీజ్ తులసి, నేను చచ్చిన పాముని. నన్ను ఇంకా ఇంకా నీ మాటలతో చంపద్దు. నువ్వు నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. నా పాపాన్నంతా ఈ కన్నీళ్లతో కడిగేసుకుంటున్నాను. నేను మారిపోయాను. నన్ను నమ్ము తులసి, ప్లీజ్. అవును, మీరు మారిపోయారు, కానీ మీరు మాత్రమే మారిపోయారు. మనిషి మాత్రమే మారారు. మీ మాట మాత్రమే మారిపోయింది. మీ మనసు మారలేదు. మీ మాటలు విని మోసపోయి మీ జీవితంలోకి రావడానికి మీరు సేల్స్ మ్యాన్ కాదు, నేను వస్తువుని కాదు. తులసి, నిన్ను ఎలా నమ్మించగలను? ఏం చేసి నా ఆవేదన నీకు చెప్పుకోగలను? నేను చేసిన తప్పు నా నోటికి తాళం వేస్తుంది. నీ మీద నాకున్న ప్రేమని బయటపెట్టడానికి కన్నీళ్ళు తప్ప మాటలు రావట్లేదు. నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తులసి. దేవతల నిన్ను నా గుండెల్లో పెట్టుకొని పూజించాలనుంది. ఆడదాన్ని దేవత అనడం కన్నా స్టూపిడ్ మాట మరొకటి లేదు. ఏ ఆడది కూడా భర్త గుండెల్లో దేవతలా తిష్ట వేసి పూజలు అందుకోవాలనుకోదండి. భార్యని భార్యగా చూస్తూ ఆ గుండెలో నుంచి కుప్పెడు ప్రేమ పంచితే చాలని ఆశపడుతుంది. అలసిపోయిన ఆడదానికి తన భర్త నోట తిన్నావా అన్న ఒక్క మాట కొండంత ఊరటనిస్తుంది. అలాంటి మాట మీలాంటి మొగుడి నోట, మీలాంటి మగాడి నోట వినాలనుకోవడం భ్రమే అవుతుంది.
తులసి, ఒక్కసారి నన్నుగా చూడు. అలా కనిపిస్తున్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పటికీ మీ హక్కుని మీరు పొందగలిగారు, నా హక్కుని నేను పొందలేకపోతున్నాను. అందుకే ఇంకా మీరు నాతో మాట్లాడగలుగుతున్నారు. మీలాంటి వాళ్ళ పక్కన బాధ్యతగా నిలబడే అర్హత నాకు లేదు. దయచేసి మీరు వెళ్ళిపోండి. తులసి, వద్దు. మీ గొంతులో పశ్చాత్తాపం కనబడకూడదు. అది కనిపిస్తే నేను మిమ్మల్ని నమ్మాల్సి వస్తుంది. నమ్మితే మళ్ళీ నేను మోసపోవాల్సి వస్తుంది. ఇక మోసపోను. తులసి, ఏంటమ్మా ఇది? వద్దు నాన్న, ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించే శక్తి నాకు లేదు. ఓపిక చచ్చిపోయింది. ఇక నేను పరిగెత్తలేను నాన్న. నాకు శక్తి లేదు. వెళ్ళిపోమని చెప్పండి. అంకుల్, నేనేంటో నాకు ఈరోజు పూర్తిగా తెలిసింది. ఆడదాన్ని సహనాన్ని పరీక్షిస్తే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో కల్లారా చూశాను. వెళ్ళిపోతాను అంకుల్. కానీ వెళ్ళే ముందు ఒక్క మాట. ఇన్నాళ్ళు నా కోసం బ్రతికాను, ఇక తులసి కోసమే బ్రతుకుతాను. తులసి నన్ను క్షమించానని చెప్పే ఆ ఒక్క మాట కోసమే బ్రతుకుతాను. తనను క్షమించమని అర్హత ఎప్పుడో కోల్పోయాను. కానీ తులసిని కన్న తండ్రిగా మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను.
నువ్వు నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. తులసి, ఏంటమ్మా ఇది? ఎంతకన్నా ఇంకేం చేయగలను నాన్న? ఒక క్షణం ఆలోచించాల్సిందేమోరా. ఒక్క క్షణం ఏంటి నాన్న, బతుకంతా భర్త గురించి ఆలోచించాను. ఇక ఆలోచించడానికి మనసు అనేది చచ్చిపోయింది. అలసిపోయాను నాన్న. చూడమ్మా తులసి, భార్యాభర్తల అనుబంధంలో అలుపు గెలుపు రెండూ ఉండవమ్మా. మలుపు మాత్రమే ఉంటుంది. ఆ మలుపు కాసి మారడమే నువ్వెందుకు అనుకోకూడదు? ఆయన మారలేదు నాన్న, మారినట్టు నటిస్తున్నారు. ఇక నా మనసు నమ్మట్లేదు. తులసి, నీకోసం ఇంత దూరం వచ్చాడు, కన్నీళ్లతో వేడుకుంటున్నాడు. ఎందుకమ్మా అంత కర్కశంగా మాట్లాడావు? అది నీ పిచ్చమ్మా. ఆయన నా కోసం రాలేదు, ఆయన అవసరం కోసం వచ్చారు. నేను ఆ కుటుంబంలో ఓ మనిషిగా ఉండడం ఆయన అవసరం. కానీ చేసిన తప్పుకి తను పశ్చాత్తాపడుతున్నాడు కదమ్మా. అది పశ్చాత్తాపం కాదు నాన్న. నేను ఇలాంటివి చూసి చూసి అలసిపోయాను. కృత్రిమమైన సత్తువని తెచ్చుకొని ఆయన వెంట పరిగెత్తలేను. నా కోపిక లేదు నాన్న. తులసి, నాకు భర్త, అత్తవారు ఎవరు వద్దు, మీరే కావాలి. మీరు నాతో ఉంటే చాలు. నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను, మీతోనే ఉంటాను.